హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. కందుకూరు నుంచి పాముల మార్గం మధ్యలో వేటవారిపాలెం దాటిన తర్వాత నాకైతే బాగా పాడుపడిపోయి ఈ గుడి అయితే కనిపోయింది. ఈ గుడి గురించి మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి. ప్లేస్ అంతా అయితే ఇట్లా ఉన్నది, బాగా పాడుపడిపోయి అయితే ఉన్నది. ఇక్కడైతే పెద్ద గజస్తంభం కూడా ఉన్నది, ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉన్నది. సార్ లోపల కూడా చూద్దాం ఎట్లా ఉన్నది అనేది అయితే. గుడి లోపల చూస్తే అయితే లోపల అయితే బాగా పాడుపడిపోయింది. అయితే కొన్నాళ్ళ నుంచి అయితే ఎవరు వచ్చినట్లయితే ఆనవాళ్ళు అయితే లేదు, అందువల్ల బాగా పాడుపడిపోయి ఉన్నది. అయితే ఈ ఏరియాలో ఎవరైనా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే ఈ ఏరియాలో ఈ గుడి గురించి ఏమన్నా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే కింద అయితే కామెంట్లో రాయండి. అయితే ఈ విగ్రహం చూస్తానికైతే శ్రీ మహావిష్ణు విగ్రహం లాగా అయితే ఉన్నది. ఒకసారి అటు కూడా వెళ్దాం. లోపల అయితే గబ్బిలాలు అయితే బాగున్నాయి. గర్భగుడి పైనుంచి సూర్యుడు కిరణాలు కూడా డైరెక్ట్గా స్వామివారి గర్భ పడేలాగా కూడా ఏర్పాటు అయితే చేస్తున్నది. గబ్బిలాలన్నీ బాగా ఎక్కువగా అయితే ఉన్నాయి. చూడండి ఎంత గర్భగుడి. ఇక్కడ ప్రతిష్ఠించిన స్వామివారిని అయితే తీసేయడం అయితే జరిగింది. మరి ఎన్నాళ్ళ క్రితం తీసేయడం అనేది మనకైతే తెలియదు.